తెలంగాణ వైద్య రంగ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్న ప్రాజెక్టుగా సనత్ నగర్ లో నిర్మితమవుతున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ మెగా వైద్య సంస్థలో ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందన్న వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రులంటే ఉచిత వైద్యం, కొంతమేర చెల్లింపు సేవలు అనే భావన ఉండేది. అయితే సనత్ నగర్ టిమ్స్ లో మాత్రం పూర్తి ఉచిత సేవలు, చెల్లింపు సేవలతో పాటు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీల ద్వారా కూడా వైద్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలోని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ముఖ్యంగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థ వంటి సంస్థల్లో ఉచిత సేవలు, చెల్లింపు సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీలను వినియోగించుకునే అవకాశం లేదు. కానీ సనత్ నగర్ టిమ్స్ లో ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచడంతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ వ్యవస్థలోనే అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సనత్ నగర్ టిమ్స్ ను పరిశీలించిన వారు ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఆసుపత్రి కేవలం ప్రభుత్వ వైద్య సంస్థలా కాకుండా ఒక అంతర్జాతీయ స్థాయి మెడికల్ హబ్ ను తలపించే విధంగా నిర్మితమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విశాలమైన భవనాలు, కార్పొరేట్ స్థాయి అంతర్గత నిర్మాణం, రోగులకు అనుకూలంగా రూపొందించిన సేవలు ఈ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. మొత్తం 3 ప్రధాన బ్లాకులుగా, అంటే ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ గా ఈ మెగా వైద్య సముదాయం నిర్మించబడింది. 1000 పడకల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ఆసుపత్రిలో ఏకంగా 300 పడకలను అత్యవసర వైద్య సేవల కోసం కేటాయించున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భారీ సంఖ్యలో రోగులకు చికిత్స అందించగల సామర్థ్యం ఈ సంస్థకు ఉండబోతోంది. అంతేకాదు గుండె జబ్బులు, క్యాన్సర్ చికిత్స, మెదడు శస్త్రచికిత్సలు, మూత్రపిండాల వైద్యం వంటి కీలక విభాగాలతో కలిపి మొత్తం 29 సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించే అనేక మంది రోగులకు ప్రభుత్వ వ్యవస్థలోనే అత్యున్నత వైద్య సేవలు అందే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికర అంశం ప్రత్యేక వసతి సదుపాయాలు. విదేశీ రోగులు ప్రత్యేక వైద్య సేవలు కోరుకునే వారి కోసం 8 విలాసవంతమైన విఐపి సూట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 92 సింగిల్ రూమ్లు, 100 డబుల్ షేరింగ్ రూములు కూడా కార్పొరేట్ ఆసుపత్రులను తలపించే స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సదుపాయాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి అనే భావనను పూర్తిగా మార్చాలన్న లక్ష్యం కనిపిస్తోంది. అయితే ఈ ఆసుపత్రి గురించి చర్చ జరుగుతున్న ప్రధాన అంశం మాత్రం ఉచిత సేవలు, చెల్లింపు సేవలు మధ్య సమతుల్యత ఎలా ఉండబోతుందన్నదే ఆసక్తికర అంశం. మొత్తం పడకల్లో సుమారు 70% పడకలను ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాల కింద పేదలకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచనున్నారు. మిగిలిన 30% పడకలను చెల్లింపు సేవలు, అలాగే ప్రైవేటు ఆరోగ్య బీమా సేవలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఒకవైపు పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుండగా, మరోవైపు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కలిగిన మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా ఆసుపత్రికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అదే సమయంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, ఆర్థిక స్థిరత్వం రెండింటినీ సమన్వయం చేసే మోడల్ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆరోగ్య బీమా సేవలను అమలు చేయాలంటే జాతీయ స్థాయి ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అందుకే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనుమతులు కూడా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ గుర్తింపు లభిస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రిగా టిమ్స్ నిలిచే అవకాశం ఉంటుంది. మొదట తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని నిర్మాణ, సాంకేతిక పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 11వ తేదీన ఆసుపత్రి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే సనత్ నగర్ టిమ్స్ కేవలం మరో ప్రభుత్వ ఆసుపత్రి కాదు, తెలంగాణ వైద్య రంగ భవిష్యత్తును మలిచే ఒక మెగా ప్రాజెక్ట్. ఉచిత వైద్యం, కార్పొరేట్ స్థాయి సేవలు, ప్రైవేట్ ఆరోగ్య బీమా సౌకర్యాలు, అత్యాధునిక మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల చికిత్స ఒకే వేదికపై అందుబాటులోకి రావడం రాష్ట్ర వైద్య రంగానికి కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో తెలంగాణలోని ఇతర ప్రభుత్వ వైద్య సంస్థలు కూడా ఇదే నమూనాను అనుసరించే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంపైనే కేంద్రీకృతమైంది. తెలంగాణ వైద్య రంగంలో ఇది నిజంగానే ఒక కొత్త యుగానికి నాంది పలుకుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.